Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎస్టర్డే June 3rd ప్రపంచ హిస్టరీలో ఒక హిస్టరీ క్రియేట్ చేసిన డే అవుతుంది. ఆర్సీబీ షుడ్ ద విన్ అంటే మొత్తం స్వైప్ అవుట్ చేసి 2025 కప్ అయితే కొట్టేసింది. ఎంతమంది ఆల్మోస్ట్ ఒక పండగ వాతావరణం సృష్టించారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? మూవింగ్ ఆన్ అండి, చెప్పండి. గో హెడ్. ఐ నో మీరు అన్నట్టుగా చరిత్ర సృష్టించారు అంటున్నారు కదా. యా, క్రికెట్ లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఒక రెడ్ లెటర్ డే అబ్సల్యూట్లీ ఫర్ ఆర్సీబీ కొరకు. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత వాళ్ళ కళ నెరవేరింది వైష్ణవి. అండ్ ఫెంటాస్టిక్ విన్ ఫర్ దెమ్. వి ఆల్ షుడ్ బి హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండి, చాలా అద్భుతంగా ఆడారు. చెప్పండి. సార్ అంటే 17 ఇయర్స్ పట్టింది ఈ కప్ ఒకటి తీసుకురావడానికి. హూ ఇస్ ద మెయిన్ పిల్లర్ బిహైండ్ దిస్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్సీబీ విషయం మాట్లాడినప్పుడల్లా వైష్ణవి ఒకటి గుర్తుంచుకోండి, వన్ నేమ్ విచ్ కమ్స్ టు ఎవ్రీబడీస్ మైండ్ ఈస్ విరాట్ కోహ్లీ అండి. ఎగ్జాక్ట్లీ రైట్. బికాస్ చూడండి, అతడు ఏంటంటే ఒక పట్టు వదిలేని విక్రమార్కుల్లాగా ఒకే దాన్ని పట్టుకొని ఉన్నాడు అసలు యాక్చువల్గా. ఇప్పుడు చాలా మంది చూడండి, మీరు రోహిత్ శర్మ ముంబైకి 5 టైటిల్స్ సాధించాడంటే ఈ ప్లేట్ ఫర్ డక్కన్ చార్జెస్, ఆ తర్వాత వెంట ముంబై, తర్వాత ధోని కూడా నిజంగా చెప్పాలంటే పూణేకి కూడా ఆడాడు. అంటే చెన్నై అప్పుడు లేనప్పుడు అఫ్ కోర్స్ పూణే కూడా ఆడాల్సినటువంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ దిస్ మ్యాన్, దిస్ క్రికెటర్, యూనో ఫ్రమ్ ది వర్డ్ గో, ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఐపీఎల్ ఒకే టీం ను పట్టుకొని ఉన్నాడు అండ్ ఒకే టీం కు ఆడుతూ వచ్చాడు. అండ్ ఆ టీం కు అతను కనబరిచినటువంటి దాన్ని ఏమంటారు, అతనిలో ప్యాషన్ అంటారు, అతని లాయల్టీ అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా అది మామూలుగా లేదు అందుకని. అండ్ అందుకని అతన్ని చెప్పాడు నేను ఇంటర్వ్యూలో కూడా, వైష్ణవి మనం విన్నాం కదా, తన ప్రైమ్ అంత పీరియడ్ అంతా కూడా, తన యూత్ అంతా కూడా ధారపోసాడు అంటాం కదా, అట్లా మొత్తం తన జీవితాన్ని సర్వత్వాన్ని కూడా తన క్రికెట్ ను మొత్తం బెంగళూరు గా చేశాడు అతను. సో బెంగళూరు 17 years తర్వాత గెలిచింది అంటే వి ఆల్ షుడ్ బి హ్యాపీ బికాస్ యూనో దే వర్ డిజర్వింగ్ అండి. రియల్ గా చెప్పాలంటే వైష్ణవి, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది టోర్నమెంట్ బెంగళూరు రియల్ గా చెప్పాలంటే ఒక ఫేవరెట్ టీమ్ గానే ప్రతిసారి బరిలోకి దిగేది. అందులో దాన్ని ఎవరు కూడా కాదండి, బికాస్ దే హ్యాడ్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్ యాక్చువల్లీ. ఎవ్రీ ఐపీఎల్ లో కూడా దేర్ వర్ సమ్ టోర్నమెంట్స్ వెన్ లీగ్ స్టేజ్ లో కూడా వాళ్ళు బయటికి వచ్చినటువంటి అవి ఉన్నాయి. బట్ 3 సార్లు ఫైనల్లో వెళ్ళినప్పుడు వాళ్ళను టైటిల్ వరించలేదు అంటే మీరు దాన్ని బిట్ ఆఫ్ లక్ అంటారా, లేకుంటే ఆ పర్టికులర్ డే రోజు వర్కౌట్ కాకపోవడమా? బట్ ఈ టోర్నమెంట్ లో మాత్రం డే 1 నుంచి ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ దే హావ్ షోన్ అవుట్స్టాండింగ్ అండి. రియల్ గా చెప్పాను, ఒక లైన్ చెప్పాలంటే టాప్ ఆర్డర్ గానీ, మిడిల్ ఆర్డర్ గానీ, ఎండ్ ఆర్డర్, ఏ ఆర్డర్ కూడా మిస్ అవ్వకుండా ఈసారి మొత్తం అంతా టీం అంతా పర్ఫెక్ట్ గా వచ్చారని చెప్పాలి కదా సార్. అబ్సల్యూట్లీ వైష్ణవి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, క్రికెట్ అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు టీమ్ గేమ్ అండి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, బికాజ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు చూడండి వైష్ణవి, ఇప్పుడు ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కనబరిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎట్లా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కనబరిచిన వాళ్ళలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాయి సుదర్శన్ తీసుకోండి, సూర్యకుమార్ యాదవ్ తీసుకోండి, వాళ్ళకు ద ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు వచ్చింది. తర్వాత ఆరెంజ్ క్యాప్ ధరించారు. ప్రసిద్ధ్ కృష్ణకు పర్పుల్ క్యాప్ వచ్చింది. బట్ హ్యావ్ దే వన్ ద ట్రాఫీ? చెప్పండి, కాదు. ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఎప్పుడు కూడా మీకు పేరు తెచ్చి పెడతాయి కానీ, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ టీమ్ విచ్ కంబైన్స్ వెల్ యాక్చువల్లీ. అంత కెమిస్ట్రీ టీమ్ లో వర్కౌట్ అయినప్పుడు మీరు టైటిల్స్ అనేవి గెలుస్తారు. టీంలు ఇప్పుడు మనం ప్రతిసారి కూడా చాలా మంది అంటుంటారు వైష్ణవి, 1983 వరల్డ్ కప్ ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తుంటారంటే, అందరూ కూడా అప్పుడు పెద్ద గొప్ప క్రికెటర్స్ కాదు, అంటే గొప్ప వన్డే క్రికెటర్స్ కాదు. అప్పటికి ఇంకా ఇండియా రెప్యుటేషన్ రాలేదు వన్డే క్రికెట్. బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్ అంటాం కదా. ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్. మహేంద్ర అమర్నాథ్ వికెట్లు తీశాడు, రన్స్ స్కోర్ చేశాడు. తర్వాత మీకు రాజర్ బిన్ని వికెట్లు తీశాడు, రన్స్ స్కోర్. కపిల్ దేవ్ స్కోర్డ్ రన్స్, పిక్డ్ వికెట్స్. అట్లా ఎవ్రీబడి పర్ఫార్మ్. గవాస్కర్ రన్స్ కాకుండా కానీ అతని ఎక్స్పీరియన్స్ క్యాచింగ్ లో వర్కౌట్ అయింది, సలహాలు ఇవ్వడంలో వర్కౌట్ అయింది. శ్రీకాంత్ రన్స్, ఫీల్డింగ్. సో ఐ థింక్ అందుకని క్రికెట్ ఎప్పుడు కూడా మీరు టోర్నమెంట్ గెలవాలి అంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ తోటి గెలవాలి. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు అలాంటి విరాట్ కోహ్లీ రియల్ గానే ప్రతిసారి కూడా 8 సెంచరీస్ ఉన్నాయి అతనికి. అతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా టీమ్ అనేది కంబైన్ కావడం అనేది అద్భుతంగా, మంచి కాంబినేషన్స్ వర్కౌట్ అయినా కనుక దే హావ్ బికమ్ ఛాంపియన్స్. కానీ మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే సార్, దెన్ పీవీ కేసులు ఏం మిస్ అయిందని చెప్పొచ్చు లాస్ట్ మ్యాచ్ లో? పంజాబ్ కింగ్స్ కంటారా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైనల్ ఎప్పుడు కూడా, నిన్న కూడా మనం అదే విషయం చర్చించాం. నిన్న 180, 190 అనేది టఫ్ స్కోర్ అవుతుంది బ్యాటింగ్ ఫస్ట్ చేసినట్లయితే. దాన్ని చేంజ్ చేయడం అంత ఈజీ కాదని చెప్పి
అండ్ ఫస్ట్ నాకేమనిపించిందంటే టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు ఆఫ్ కోర్స్ మేబీ కండిషన్స్ కొంచెం క్లౌడ్ గా ఉండడంతో వాళ్ళు బౌలింగ్ తీసుకోవచ్చు. ఎస్ బట్ బౌలింగ్ మీరు తీసుకున్నారు. ఎప్పుడైతే ఒక చేంజింగ్ చేయడానికి డెసిషన్ తీసుకుంటారో మీ ముందు టార్గెట్ ఉంటుంది కనుక కొంచెం కేర్లెస్నెస్ అనేది ఉంటుంది, జాగ్రత్తగా కనబరచాలి. మీరు Right, sir. రెక్లెస్ బ్యాటింగ్ చేయకూడదు. చూడండి దేవర్ ఆఫ్టర్ గుడ్ స్టార్ట్, బ్యాడ్ స్టార్ట్ ఏం కాదు, వాళ్ళు 30-40 రన్స్ క్విక్ గా వచ్చాయి Correct. ఆర్య నుండి, ప్రవిష్మరన్ నుండి. బట్ ఆ తర్వాత పవర్ ప్లే లో ఆర్య బానే ఆడారు. అవును. అదే అదే అన్నాడు కదా. ఇప్పుడు గవాస్కర్ ప్రతిసారి ఎందుకు చెప్తుంటాడంటే ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడు నేర్చుకుంటారు. 14th మ్యాచ్ 16th మ్యాచ్ లో కూడా అదే షాట్ ఆడి అట్లాగా అవుట్ అవుతా అంటే వాట్ హ్యాపెండ్ విత్ రిషబ్ పంత్ టీం విషయం ఏమైపోయింది చెప్పండి. అతను ప్రతిసారి అట్లాగే రెక్లెస్ గా ఆడడంతో వాళ్ళు ప్లే ఆఫ్ కూడా జరుపుకోలేకపోయినారు. అంటే కొంచెం పాఠాలు మీకు ఎక్స్పీరియన్స్ అనేది నేర్పుతుంటది కనుక మీరు నేర్చుకోవాలి పాఠాలు. సో అన్ని రన్స్ వచ్చిన తర్వాత వై డిడ్ ఈ హ్యావ్ టు ప్లే దట్ షాట్ యాక్చువల్లీ, ఎందుకు ఇంకా సరిపోదా మీకు పవర్ ప్లే లో మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత వస్తున్న తర్వాత వై డూ అంత రిస్క్ ఎందుకు తీసుకోవాల్సినట్టు మీరు చేంజ్ చేస్తున్నారు. యూఆర్ నాట్ సెటింగ్ ద టార్గెట్ వైష్ణవి. వెన్ యూఆర్ చేసింగ్ ఇట్ యూఆర్ టు బి లిటిల్ కేర్ఫుల్. సో అక్కడ ఇంగ్లీష్ కూడా చక్కగా ఆడుతూ ఆడుతూ కొంచెం యాక్సెలరేషన్ చేసే విషయంలో అతడు వికెట్ ఆ సిచ్యువేషన్ కూడా అప్పుడు కొంచెం కఠినంగా కనపడేది. ఎందుకంటే అటు Correct. వాళ్ళు మెల్లమెల్లగా గ్రిప్ కోల్పోతూ వచ్చారు, రన్స్ తక్కువ వస్తున్నాయి. అవును. బట్ నేను అనుకుంటాను కొంచెం షార్ట్ సెలెక్షన్ కూడా చేంజ్ చేస్తున్నప్పుడు సరిగ్గా లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అయింది. బట్ Okay. ఓవరాల్ గా దే హావ్ ఆల్సో ప్లేడ్ ఫెంటాస్టిక్ క్రికెట్ అండి, డౌటే లేదు. బికాస్ రియల్ గా చెప్పాలంటే అంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ తోటి వారు ఫైనల్ కు వెళ్ళారు అంటే సూపర్. Correct. బట్ Yes. అగైన్ రిషబ్ మీరు ఎలానైతే మనం శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ విషయం, అతని టీం విషయం మాట్లాడుతున్నాం, కోచింగ్ విషయం, మీరు పట్టిడర్ కు కూడా ఫుల్ మార్క్స్. నిన్న ఏమన్నాడంటే దినేష్ కార్తిక్ కూడా మ్యాచ్ తర్వాత వైష్ణవి, ఈ క్రెడిట్ అంతా కోహ్లీకి ఎంత ఇస్తామో మిగతా వాళ్ళకి ఎంత ఇస్తామో దానికంటే అందరికంటే ఎక్కువగా ఇవ్వాల్సింది పట్టిడర్. ఆల్వేస్ కెప్ట్ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అండి, మీకు ఎప్పుడు కూడా టెన్షన్ లో కనబడేది. ఈజ్ నాట్ ఫ్రమ్ మీకు ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందంటే క్రికెట్ లో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, ముంబై నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు, కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళకి రెప్యుటేషన్ డిఫరెంట్. బట్ దిస్ మ్యాన్ ఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. రైట్. అతను జితేష్ శర్మ ఆ కాంబినేషన్ చక్కగా వర్కౌట్ అయింది. అతను లేనప్పుడు కెప్టెన్ గా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉన్నప్పుడు జితేష్ శర్మ కూడా కెప్టెన్సీ చేయడం లెడ్ వెల్ అండి, ఒక మంచి కెప్టెన్ వాళ్ళకు లభించడం. అండ్ ఈస్ ప్రూవన్ టు బి అ లక్కీ కెప్టెన్ ఫర్ దెమ్ ఆల్సో యాజ్ ఎన్ టీమ్. చెప్పండి. ఓకే, దెన్ ఏబిడి, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఐ మీన్ వెయిట్ చేశారు అందరు ఆ మూమెంట్ కోసం, వాళ్ళ ముగ్గురు ఈ కప్ లిఫ్ట్ చేస్తే చూడాలని. అబ్సల్యూట్లీ. ఐ మీన్ ఇంత లాంగ్ వెయిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు కూడా కంప్లీట్ అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే ఇంకా సమ్ మోర్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుందా, లేకుంటే అతడు ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ కాకముందు గెలుస్తారా లేదా అన్నటువంటి డౌట్స్ అతనికి కూడా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఫైనల్స్ లో ఎప్పుడు కూడా మీకు నాకు ప్రతిసారి మనం అంటుంటాం కదా వైష్ణవి, యూ నీడ్ అ బిట్ ఆఫ్ లక్ అండి. అఫ్ కోర్స్ రైట్ త్రూ ద టోర్నమెంట్ లో వాళ్ళకు కొన్ని ఫేజెస్ లో లక్ అనేది కూడా వాళ్ళని ఫేస్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే దే స్టార్టెడ్ ఫెంటాస్టికలీ బికాస్ వెల్ బిగిన్ ఇస్ హాఫ్ డన్ అంటుంటాం కదా. దేర్ బిగినింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. కోల్కతాలో ఫస్ట్ మ్యాచ్ ఆడారు, 22 ఏప్రిల్ రోజు జరిగింది, మన అందరికీ తెలుసు, మనం డిస్కస్ కూడా చేసాం. ఆ మ్యాచ్ లో రియల్ గా చెప్పాలంటే 200+ స్కోర్ చేసే కోల్కతాను కట్టడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ టాస్ టు విన్ చేశారు. అండ్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ 56 ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. అండ్ ఆ ఫామ్ చివరి వరకు కొనసాగింది. అండ్ ఆ మ్యాచ్ లో పట్టిడర్ కెప్టెన్ కూడా 16 balls లో ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఇస్ కరెక్ట్ సమ్ 30+ రన్స్ కూడా స్కోర్ చేశాడు. ఎవ్రీబడి చెప్తాను ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా వాళ్ళకు అంటే ప్రతి వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చి చూడండి. కృణాల్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మీకు షెఫర్డ్, రొమారియో షెఫర్డ్ చెన్నై అగైన్స్ అందరూ ప్రెషర్ లో ఉన్నప్పుడు 14 balls లో హాఫ్ సెంచరీ కొట్టాడు వైష్ణవ్. టిమ్ డేవిడ్ ఒక మ్యాచ్ లో జితేష్ శర్మ, ఐ వాజ్ ఇన్ లక్నో వాచింగ్ దట్ యాక్చువల్లీ, ఎంత అద్భుతంగా ఆడాడండి అసలు. యాక్చువల్ గా 33 balls లో 84 runs కొట్టడం మామూలు విషయం కాదు. అండ్ అట్లాగే వాళ్ళకు పటికల్ ఒక మ్యాచ్ లో సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్, విరాట్ కోహ్లీ అండ్ బేతెల్ కాంబినేషన్, బౌలింగ్ లో మీకు హేజల్వుడ్ భువనేశ్వర్ కుమార్ అండ్ దయాల్, శర్మ, కృణాల్ పాండే, ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అండి. ఒక్కళ్ళ ద్వారా వచ్చింది కాదు కప్. ఇది రియల్ గా చెప్పాలంటే సమిష్టి కృషి అది క్లియర్ గా కనబడింది ఆ విక్టరీ. ఎగ్జాక్ట్లీ. బట్ ఇదేమైనా యూనివర్స్ ప్లాన్ అంటారు సార్? అంటే 18th సీజన్ 18 విరాట్ కోహ్లీ సార్ జెర్సీ నెంబర్ అన్ని 18 వచ్చాయి కదా. వాజ్ ఇట్ ప్లాన్డ్ బై ది యూనివర్స్ అంటారా? మరి మరొకటి ఏంటంటే మీరు వైష్ణవి మీరు మాట్లాడేది ఒక వ్యక్తితో కూడా 18th నా బర్త్డే డేట్ కూడా 18th అసలు యాక్చువల్గా యూ. అండ్ ఒక ప్రతిదాని ప్రెడిక్ట్ కూడా కరెక్ట్ చేస్తాయి. కొన్ని డెఫినెట్లీ సెంటిమెంట్స్ ఉంటాయి, వర్కౌట్ అవుతాయండి. బికాస్ మనం నమ్మాలి కూడా. బికాస్ ఆఫ్టర్ ఆల్ మనం ఆల్ మాక్సిమం గాడ్ ఫియరింగ్ ఉంటాం, నమ్ముతుంటాం, సెంటిమెంట్స్ అవన్నీ వర్కౌట్ అయినాయి. అండ్ 18th సీజన్ ఆ 18 నెంబర్ అనేది ఇట్స్ బీన్ లక్కీ నెంబర్ ఫర్ హిమ్ యాక్చువల్లీ.
అండ్ 18th సీజన్ లో వాళ్ళు కప్ గెలవడం అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సంథింగ్ స్పెషల్ ఫర్ ఆర్సీబీ, నో డౌట్. ఇస్ ఇట్ స్క్రిప్టెడ్ సార్? అంటే జయేష స్క్రిప్ట్ ఇదంతా అంటున్నారు కదా సగం కొంచెం మంది. యా, నో డౌట్ అండి, బికాస్ ద స్క్రిప్టింగ్ ప్రకారం వాళ్ళు దే హావ్ ఆల్సో ప్లేడ్ దట్ కైండ్ ఆఫ్ క్రికెట్. అంటే వాళ్ళు ఎక్కడ కూడా మీకు డే 1 నుంచి కూడా ఫస్ట్ మ్యాచ్ ఇన్ కోల్కతా నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు ఐ థింక్ హౌ మెనీ మ్యాచెస్ దే హావ్ లాస్ట్ మీరు చూడండి, రైట్ త్రూ ద సీజన్ లో వాళ్ళు ఓన్లీ 4 మ్యాచెస్ మాత్రమే 4 ఓడిపోయినారు. మ్యాచెస్, yes, 14 గతంలో matches. 17 సీజన్స్ లో చూసినట్టే 7-8 ఓడిపోయినారు. అంటే ఈ సంవత్సరం వాళ్ళు తక్కువ మ్యాచెస్ ఓడిపోయినారు, ఎక్కువ కన్సిస్టెన్సీ కనబరిచారు. సో ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అండి. అంటే క్రికెట్ Right, sir. రియల్లీ ఇండివిజువల్ ప్లేయర్స్ మీకు ఓన్లీ పర్ఫార్మెన్స్ తోటి మీకు లైమ్ లైట్ లోకి వస్తారు కానీ, బట్ టీం మీకు గెలవాలి అంటే మనం ఇంతకు ముందు 1983 వరల్డ్ కప్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా సమిష్టి కృషి అనేది కావాలి. అండ్ ఎవ్రీబడి చిప్డ్ ఇన్. 1983 వరల్డ్ కప్ గెలవడానికి అందరూ కృషి చేయలేదా? ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. మనం చెప్పినట్టుగా మోహిందర్ అమర్నాథ్, కపిల్ దేవ్, గవాస్కర్, హూఎవర్ యాక్చువల్లీ, రాజర్ బెన్నీ. సో అప్పుడంత పెద్ద చెప్పుకోదగ్గ టీం కూడా కాదు. బట్ ఆర్సీబీ మాత్రం రియల్ గా చెప్పండి, డే ఫస్ట్ టోర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు సమ్ అవుట్ స్టాండింగ్ క్రికెటర్స్ ఆడుతూ వచ్చారు. ద్రావిడ్ ఫస్ట్ టైం క్యాప్టెన్, రాహుల్ ద్రావిడ్, లెజెండరీ ద్రావిడ్, అనిల్ కుంబ్లే సెకండ్ టైం వాళ్ళు ఫైనల్ వెళ్ళారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ చాలా డివిలియర్స్, తర్వాత డూప్లిసీ, ఒక షేన్ వాట్సన్, ఎంతమంది అండి. ఐ థింక్ సమ్ మోర్ దెన్ 10. తర్వాత ఈ సంవత్సరం ఇద్దరు అని చెప్పాలి, ఎందుకంటే మీకు పట్టినర్ తర్వాత జితేష్ శర్మ కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కెప్టెన్సీ చేయడం చూసాము. సో చివరికి ఆ డే వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ వర్క్అవుట్ వెల్ ఫర్ దెమ్. యాక్చువల్లీ ఇట్ వాస్ గుడ్ టాస్ టు లూజ్. రియల్ గా చెప్పాలంటే ఫైనల్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది అడ్వాంటేజ్ గా ఉంటుందని మనం చెప్తుంటాం వైష్ణవి. అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని కలిసి వచ్చిన అంశాలు ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఛాంపియన్స్ అయినారు. అండ్ దే డిజర్వ్డ్ ఇట్ ఆల్సో. దే డిజర్వ్డ్ ఇట్ మోర్ దెన్ ఎనీబడి, ఎనీ టీమ్. Yes, sir. Lastly, one word about the royal fans. సి అది ఇంపార్టెంట్ అండి. అంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎట్లా ఉంటారంటే, కొంతమందికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుందంటే, ఫానటిక్స్ ఉంటారు, మామూలుగా ఉంటారు అసలు. వన్స్ దే స్టార్ట్ లైకింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి, సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ అంటే మీకు సచిన్ టెండూల్కర్ కే ఫ్యాన్స్ కనబడుతుంటారు. అతని ఫ్యాన్ ఇప్పటికీ కూడా సచిన్ టెండూల్కర్ రిటైర్ అయి 12 సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ కూడా ఒక వ్యక్తి, ఆ సుధీర్ అనే వ్యక్తి ప్రతి మ్యాచ్ లో మీకు కనబడుతూనే ఉంటాడు. చూడండి, మహేంద్ర సింగ్ ధోని. సో అంటే కొంతమందికి అలా ఫ్యాన్, ఎందుకంటే వాళ్ళంతా అటువంటి ఆ కేటగిరీకి, ఆ లీగ్ చెందినటువంటి వారు, ఆ ఎలీట్ లీగ్ చెందినటువంటి వాళ్ళు కనుక ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది లాయల్ గా ఉంది వాళ్ళకు. అండ్ వాళ్ళు వెయిట్ చేస్తూ వచ్చారు కూడా వాళ్ళు. అండ్ వాళ్ళ పేషెన్స్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ జోహార్ అండి, బికాస్ ద కైండ్ ఆఫ్ పేషెన్స్ దే హావ్. బట్ దే న్యూ దట్ డే విల్ కమ్ వెన్ ఆర్సీబీ విన్స్ అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అండ్ అది నిరూపించారు. ఆఫ్ కోర్స్ యా, ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ అలా ఉంటారండి, నో డౌట్. ఫానటిక్స్, మామూలు ఫ్యాన్స్ కాదు. ఓకే, ఎవరికి మనం ఈ విన్ని సమర్పించచ్చు అంటారు? అంటే దినేష్ కార్తిక్ అంటారా, లేకపోతే దినేష్ కార్తిక్ అందరికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటాను, రీసెంట్ గా మన అందరికీ తెలుసు పల్గామ్ లో అయినటువంటి ఇన్సిడెంట్స్ మనం మర్చిపోలేము. అదంతా కూడా ఆర్మీ వాళ్ళకు కూడా జోహార్లు. ఎందుకంటే బికాస్ మళ్ళీ ఐపీఎల్ సస్పెన్షన్ తర్వాత స్టార్ట్ అయిందంటే ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ అండి. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. అండ్ అందరికీ కూడా అంకితం చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను అనుకుంటాను ఆ న్యూస్ మనం వాళ్ళ నుంచి కూడా వింటుంటాం. దిస్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ సాల్యూట్ టు దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా